ఫోర్త్ హౌస్ భూగృహాది స్థిరాస్తులని, వాహనాలని, తల్లిని, ఎడ్యుకేషన్ ని, ఇలా రకరకాల అంశాల గురించి చెప్తుంది. అందులో ముఖ్యంగా మనం ఈ రోజు చెప్పుకోబోయేది స్థిరాస్తులను, వాటి కొనుగోలు లేదా అమ్మకాన్ని జాతకంలో ఎలా పరిశీలించాలి అన్న అంశాన్ని గురించి చెప్పుకుందాం. సాంప్రదాయ జ్యోతిషంలో యూజువల్ గా మనం చతుర్థ భావాన్ని చూస్తాము. చతుర్థ భావం పై నుండి ఇతర గ్రహాల దృష్టిలో చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు, ఆయనకి ఏమైనా వ్యాధులు ఉన్నాయా, ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తాం. కృష్ణమూర్తి పద్ధతికి వచ్చేటప్పటికి చతుర్థ భావ కస్పుని మొత్తాన్ని పరిశీలించటం ద్వారా జాతకుడికి అసలు స్థిరాస్తి యోగం ఉందా లేదా అన్నది చూస్తాం. యూజువల్ గా ఫోర్త్ హౌస్ స్థిరాస్తులకి, భూగృహాది స్థిరాస్తులకి మెయిన్ హౌస్ గా చెప్పబడినప్పటికీ కృష్ణమూర్తి పద్ధతిలో మనం జాతకంలోని ఏ అంశాన్నైనా కూడా మనము ఏదో ఒక సింగిల్ హౌస్ ద్వారా చూడమండి. ఫోర్త్ హౌస్ అనేది స్థిరాస్తులకి ప్రధాన భావంగా కన్సిడర్ చేస్తూ ఈ స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు లేదా స్థిరాస్తి నిర్మాణం అన్నప్పుడు ఏ ఇతర భావాలు ప్రభావితం అవుతాయి అన్నది కూడా మనం పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఓవరాల్ గా ఏ ఏ గ్రహాలు ఈ స్థిరాస్తి కొనుగోలును అనుభవంలోకి తెస్తాయి అన్నది పరిశీలించి వాటి దశాంతర దశలు నిర్దేశించుకుని ఫలానా సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు లేదా నిర్మాణం చేయగలుగుతారని చెప్తాం. సో ఏ ఏ భావాలు ప్రభావితం అవుతాయండి అని మనం చూసుకున్నప్పుడు స్థిరాస్తి కొనుగోలు అన్నప్పుడు చతుర్థం ప్రధాన భావం అవుతుంది. దాంతోపాటు ఏకాదశము ఒక సపోర్టింగ్ హౌస్ అవుతుందండి. ఎందుకంటే 11వ భావము అన్ని రకాల లాభాలను, గెయిన్ ఇండికేట్ చేస్తుందండి. అదేవిధంగా జాతకుడి యొక్క కోరిక నెరవేరడం, నేను స్థిరాస్తి కొనుగోలు చేయాలి అని అతని విష్ ఏదైతే ఉందో దానిని ఫుల్ఫిల్ చేయడానికి చెప్తూ అతనికి స్థిరాస్తి లాభాన్ని కూడా ఏకాదశం ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా 12వ భావము అన్ని రకాలైన ఖర్చులను లేదా మనం ఒక పర్టికులర్ స్థిరాస్తి కొనుగోలు చేయడానికి పెట్టే పెట్టుబడిని కూడా ఇండికేట్ చేస్తుందండి. ఖర్చు లేదా పెట్టుబడి అంటాం 12వ భావము. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు అన్నప్పుడు 4, 11, 12 ఈ భావాలు యాక్టివేట్ అవుతాయండి. ఇక్కడ 4వ భావం ప్రధాన భావము అండ్ 11, 12 భావాలు సపోర్టింగ్ హౌసెస్ రోల్ ప్లే చేస్తాయని చెప్పచ్చండి. అయితే స్థిరాస్తి కొనుగోలు అన్నప్పుడు అధిక శాతం మంది ఏ బ్యాంకులోనో పెట్టి కొనుగోలు చేయడానికి దాన్ని చూస్తుంటాం. కాబట్టి 6th హౌస్ కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పచ్చండి. అన్ని రకాలైన అప్పులను, లోన్స్ లని 6th హౌస్ ఇండికేట్ చేస్తుంది కనుక స్థిరాస్తి ఒకవేళ బ్యాంకు లోన్తో ఉంటే కనుక 6th హౌస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అక్కడని చెప్పచ్చు అన్నమాట. సో దీనిని ఎలా పరిశీలిస్తామండి అంటే ముందుగా మనం అసలు జాతకుడికి స్థిరాస్తి కొనుగోలు చేసే యోగం ఉందా లేదా అన్నది చూస్తాం. మనం దాన్ని ఎలా చూస్తామండి ఆ యోగాన్ని అన్నప్పుడు ఫోర్త్ కస్ప్ యొక్క సబ్లాడ్ని పరిశీలిస్తాం. ఫోర్త్ కస్ప్ యొక్క సబ్లాడ్ని పరిశీలించడం ద్వారా జాతకుడికి స్థిరాస్తి యోగం ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. సో ఫోర్త్ కస్ప్ సబ్లాడ్గా వచ్చిన గ్రహము తన నక్షత్రాధిపతి ద్వారా 4, 11, 12 వీటిలో ఏదైనా 2 భావాలని అంటే 4ని కానీ లేదా 4, 11ని కానీ 4, 12ని కానీ ఇలా సిగ్నిఫై చేస్తూ ఉంటే జాతకుడికి గృహయోగం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 4వ భావ కస్ప్ ఎక్కడ ప్రారంభమైంది అనేది ఫస్ట్ గుర్తిస్తాం. 4వ భావ కస్పు ఒక ఫలానా రాశిలో నక్షత్రంలో సబ్లో ప్రారంభమైంది అనుకుందామండి. సో ఈ సబ్లాడ్గా వచ్చిన గ్రహము 4 లేదా 4, 11 లేదా 4, 12 ఇలా ఏది ఇచ్చినా కూడా జాతకుడికి స్థిరాస్తి యోగం ఉంది అని మనం అర్థం చేసుకుంటాం. యోగం అన్నప్పుడు మనం కేపులు ఎప్పుడు కస్పల్ సబ్లాడ్ ద్వారానే నిర్ధారించుకుంటామండి. అదేవిధంగా ఇల్లు కొనుగోలు చేయడం అనేది బ్యాంక్ లోన్తో అయితే కనుక 6th హౌస్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఫోర్త్ కస్పల్ సబ్లాడ్ 6 తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అలా కనెక్ట్ అవడంతో పాటు 6th కస్పల్ సబ్లాడ్ కూడా 4, 11, 2 ఇలాంటి భావాలతో కనెక్ట్ అయ్యి కనిపిస్తుంది. అంటే 6th కస్పల్ సబ్లాడ్ 2, 4 ఇస్తుంటే ఇంటి నిర్మాణం కోసము లేదా ఇల్లు కొనుగోలు కోసం జాతకుడు బ్యాంక్ లోన్ ఏదైనా తీసుకుంటాడని చెప్పచ్చు అనమాట. అదేవిధంగా ఒకవేళ జాతకుడు ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఇల్లును కొంటున్నాడు అనుకోండి, 4, 11, 12 భావాలతో పాటు 6, 9 భావాల ప్రమేయం కూడా అక్కడ ఉంటుంటుంది దశాంతర దశల్లో అని చెప్పచ్చు. కారణం ఏంటంటే మన జాతకంలో 7వ భావము మనం ఎవరితో క్రయ విక్రయాలు జరుపుతామో వారందరినీ ఇండికేట్ చేస్తుందని. అంటే జాతకుడు ప్రాపర్టీని ఒక పర్టికులర్ వ్యక్తి దగ్గర నుంచి కొంటున్నాడు, రెడీలీ కన్స్ట్రక్టెడ్ ఉన్న ప్రాపర్టీని, ఆ వ్యక్తిని 7వ భావం ఇండికేట్ చేస్తుంది. అంటే అమ్మకందారుని 7వ భావం ఇండికేట్ చేస్తుందండి. సో ఆ అమ్మకందారు తన స్థిరాస్తిపై హక్కును వదులుకోవడాన్ని 6, 9 భావాలు ఇండికేట్ చేస్తాయి. ఎందుకంటే మన జాతకంలోని 9వ భావము ఆ అమ్మకందారికి తృతీయ భావం అవుతుంది. మన జాతకంలోని 6వ భావము అమ్మకందారికి 12వ భావం. అంటే అమ్మకందారు తన ఆస్తిపై హక్కు వదులుకోవడము లేదా బదలాయించడాన్ని
ఇండికేట్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట. ల్యాండ్ అయినా కూడా సేమ్ కాంబినేషన్ ఉంటుంది. ఇక వారసత్వపు ఆస్తి, భూమి, ఇల్లు వంటి స్థిరాస్తులు వారసత్వంగా కూడా రావచ్చు. అలాంటి వాళ్ళ జాతకాలలో అష్టం భావం కూడా దశాంతర దశల్లో యాక్టివేట్ అయి కనిపిస్తూ ఉంటుందండి. అదేవిధంగా చతుర్థ భావ సబ్లాడ్కి వెరీ వీకర్ గా స్ట్రాంగ్లీ రాకూడదు అష్టం భావం, వెరీ వీకర్ గా అష్టం భావం రావడం, అష్టం భావ సబ్లాడ్కి 4, 11 రావడము, ఇలాంటి కాంబినేషన్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకు అష్టం భావం అని అంటే, అష్టం భావము అన్ని రకాలైన అనర్నడ్ ఇన్కమ్స్ ని తానుగా సంపాదించకుండా అయాచితంగా కలిసి వచ్చే వాటిని అష్టం భావం ఇండికేట్ చేస్తుంది. కాబట్టి 4, 8, 11 ఈ కాంబినేషన్ కనిపిస్తూ ఉంటే జాతకుడికి ఏదైనా స్థిరాస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వారసత్వంగా కావచ్చు, పిత్రార్జితంగా కావచ్చు, లేదా ఎవరైనా వీలునామా రాయడం ద్వారా కావచ్చు, స్థిరాస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ చతుర్థ భావ సబ్లాడ్ పైన, లేదా చతుర్థాధిపతి పైన, లేదా చతుర్థ భావం పైన దశమాధిపతి దృష్టి ఉండటం కూడా అవసరం అండి. ఎందుకంటే దశమాధిపతి పిత్రార్జితాన్ని ఇండికేట్ చేస్తాడు. దశమ భావము వారసత్వ ఆస్తులు కలిసి రావడానికి దానికి సపోర్ట్ చేస్తుందని చెప్పబడిందండి. కాబట్టి దశమాధిపతి దృష్టి ఉండటం కూడా అవసరం. సో 4th కస్పల్ సబ్లాడ్ 4, 8, 11 స్ట్రాంగ్లీ ఇస్తుంటే జాతకుడికి వారసత్వ ఆస్తి కలిసి వస్తుంది. అక్కడ 12 ఇన్వాల్వ్మెంట్ ఉండదండి, ఎందుకంటే ఖర్చు ఏం లేదు, వాడు కొనుగోలు చేసేది ఏమి ఉండదు కాబట్టి. ఇక స్థిరాస్తి అన్నప్పుడు ఎప్పుడు కూడా కుజశనుల ప్రమేయం కూడా మనకి కనిపిస్తుంటుంది. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో కుజుని భూమికారకుడిగా పేర్కొన్నారు కాబట్టి అన్ని రకాలైన స్థిరాస్తులు అనక ఇల్లు, ఇంటి స్థలము, వ్యవసాయ భూమి, వీటన్నిటిని కుజుని ఇండికేట్ చేస్తాడు. సో ఒక వ్యక్తి ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఇల్లు కొనుగోలు చేయాలన్నా కూడా దశాంతర దశ నాదులకి కుజుడి సంబంధం కలుగుతూ ఉండటం కూడా అవసరం అండి ఎప్పుడైనా. అదేవిధంగా శని నిర్మాణ కార్యకలాపాలకి ప్రైమరీ కారకుడు అని చెప్పొచ్చు అనమాట. అంటే పునాదులు తవ్వడం, కందకాలు తవ్వడము, బావులు తవ్వడము. అదేవిధంగా శని మైన్స్ అండ్ ఎస్టేట్స్ ని, పురాతన కట్టడాల్ని, సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ ని, ఇంటికి చేసే మరమ్మతుల్ని, వాటిని ఇండికేట్ చేస్తాడు. అయితే వీటితో పాటు నిర్మాణము అన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక దీర్ఘకాలం సాగే ప్రణాళిక కనుక అది అక్కడ శని ప్రమేయం ఉంటుందని కూడా చెప్పచ్చు అనమాట. అదేవిధంగా నిర్మాణము అన్నప్పుడు శ్రామికుల యొక్క పాత్ర, శ్రమ యొక్క పాత్ర ఉంటుంది కాబట్టి శని ప్రమేయం కూడా ఉంటుంది అక్కడని చెప్పచ్చు అనమాట. సో కుజుడు, శని వీరిద్దరి ప్రమేయం లేకుండా ఏ స్థిరాస్తి యొక్క కొనుగోలు లేదా అమ్మకం లాంటివి సంభవించవు అని చెప్పచ్చు అనమాట. అంటే దాన్ని ఎలా చూస్తామండి అంటే దశాంతర దశలో 4, 11, 12 భావాలను సిగ్నిఫై చేయడంతో పాటు కుజ సంబంధము, శని సంబంధము కలిగి ఉండటం కూడా అవసరం అండి. అంటే ఇద్దరిదే అవసరం లేదు, ఇద్దరిలో ఎవరో ఒకరిది. సో సంబంధం అంటే అర్థం ఏంటంటే అంటే కుజుడి రాశిలో గాని, నక్షత్రంలో గాని, సభలో గాని ఉండటం. అదేవిధంగా కుజుడి యుతి లేదా దృష్టి కలిగి ఉండటము. సో ఇవన్నీ సంబంధమే. శని రాశిలో గాని, నక్షత్రం గాని, సభలో గాని ఉండటము, శని యొక్క యుతి దృష్టి ఉండటం, ఇవన్నీ శని సంబంధం అని చెప్పచ్చు ఉంటుంది. అదేవిధంగా కాలపురుష కుండల్లో చంద్రుడు 4వ భావానికి అంటే కర్కాటక రాశికి అధిపతి కనుక చంద్రుడు యూజువల్ గా వ్యవసాయ భూమి కొనుగోలు లాంటి వాటిని, చిత్తడి భూములు కొనుగోలు లాంటి వాటిని, నీటి కాలువల్ని, ఉప్పు కయ్యల్ని, వాటిని ఇండికేట్ చేస్తాడని చెప్పచ్చు. ఇక జాతకుడు ఎటువంటి లొకేషన్ లో ఇల్లు కొంటాడు అన్నది కూడా మనం 4th హౌస్ ని, 4th హౌస్ సిగ్నిఫికేటర్స్ ని చూడటం ద్వారా చెప్పచ్చు. రవి, గురువు, శుక్రుడు, చంద్రుడు, ఎటువంటి వ్యాధులు లేని బుధుడు, వీళ్ళ దశాంతర దశలు జరుగుతుండగా స్థిరాస్తిని కొనుగోలు చేస్తే ఒక ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా వీళ్ళు 4వ స్ఫుటానికి అతి దగ్గరగా ఉన్నప్పుడు, అదేవిధంగా దశాంతర దశనాదులు వీళ్ళ యుతి లేదా దృష్టి కలిగి ఉన్నప్పుడు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ రిజల్ట్ కనిపిస్తూ ఉంటుందని చెప్పచ్చు అనమాట. 4th కస్పు సబ్లాడ్గా సపోజ్ శుక్రుడు వచ్చాడు అనుకోండి, లేదా 4th కస్పు సబ్లాడ్ శుక్రుడి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, స్ఫుటానికి అతి దగ్గరగా శుక్రుడు ఉన్నాడు అనుకోండి, జాతకుడు కొనుగోలు చేసే ఇల్లు లేదా కట్టుకునే ఇల్లు ఒక పాష్ లొకాలిటీలో ఉండటము, ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్దుకోవడము, ఇంటికి సమీపంలో గార్డెన్ లాంటివి ఉండటము, ఇలాంటివి ఉంటాయని చెప్పచ్చు. అదే గురు సంబంధం ఏర్పడింది అనుకోండి, 4th కస్ప్కి, సబ్లాడ్కి, చతుర్థాధిపతికి లేదా దశాంతర దశలకి గురు సంబంధం కలిగితే కనుక జాతకుడి ఇంటిలో ప్రత్యేకించి ఒక పూజా గది నిర్మించుకోవడం, దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా ఇల్లు చాలా విశాలంగా పెద్ద భవంతి కట్టుకోవడం. అదే బుధుడు ఉన్నాడు అనుకోండి, చతుర్థ భావానికి బలమైన కారకుడు బుధుడు అయ్యాడు అనుకుందాం, కస్పుకి దగ్గరగా బుధుడు ఉన్నాడు అనుకుందాం, లేదా కస్పల్ సబ్లాడ్ బుధ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం, అప్పుడు జాతకుడు మల్టీ స్టోరీ బిల్డింగ్ ని కట్టడము, మల్టిపుల్ ప్రాపర్టీస్ కలిగి ఉండటము, ఇలాంటివి సంభవిస్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా అన్ని రకాలైన వాణిజ్య సముదాయాలకి అంటే కమర్షియల్ ప్రాపర్టీస్ కి బుధుడే కారకుడు అండి. కాబట్టి జాతకుడు ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కానీ పర్చేస్ కానీ చేస్తున్నప్పుడు బుధ ప్రమేయం లేకుండా అది జరగదు అని చెప్పచ్చు అనమాట అండి.
చతుర్థానికి రవి బలమైన కారకుడు అయి మనకు కనిపిస్తూ ఉన్నా, లేదా చతుర్థ భావ స్ఫుటానికి రవి దగ్గరగా ఉన్నా, సబ్లాడ్ రవి నక్షత్రంలో ఉన్నా, జాతకుడు కొనుగోలు చేసే ప్రాపర్టీ ప్రభుత్వ సహాయంతో పర్చేస్ చేయటం కానీ, లేదా ప్రభుత్వం ఏదైనా భూమిని ఆక్షన్ లో వేలం వేస్తుంటే దానిని కొనుగోలు చేయటం కానీ, ప్రభుత్వ పథకాల ద్వారా ఇల్లు పొందడం కానీ, గవర్నమెంట్ క్వార్టర్స్ లో నివసిస్తూ ఉండటం కానీ జాతకుడు ఇలాంటివి సంభవిస్తాయని చెప్పచ్చు అనమాట. ఒకవేళ శని సంబంధం ఏర్పడింది అనుకోండి, శని పాడుబడిన ఇళ్ళని వాటిని ఇండికేట్ చేస్తాడు, లేదా ఒక సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీని పర్చేస్ చేయడాన్ని ఇండికేట్ చేస్తాడు, చిన్న ఇల్లుని కొంచెం ఇరుకుగా గాలి వెలుతురు లేని ఇంటిని ఇండికేట్ చేస్తాడు, అదేవిధంగా తరచుగా ఇంటికి రిపేర్లు చేయించాల్సిన అగత్యం ఉండటానికి కూడా ఇండికేట్ చేస్తాడని చెప్పొచ్చు. కానీ సూర్యుడి నుంచి రాహుకేతు వరకు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది. అయితే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి అన్నది చూడటం ద్వారా జాతకుడికి ఆ ఇంటిలో ఎటువంటి సమస్య ఉండబోతుంది అన్నది కూడా చెప్పచ్చండి మనం. అంటే సపోజ్ ఇప్పుడు చతుర్థ భావ సబ్లాడుగా చంద్రుడు వచ్చినా, లేదా సబ్లాడు చంద్ర నక్షత్రంలో ఉన్నా, అలా ఉంటూ ఆ కస్పల్ సబ్లాడ్ ఒకవేళ 4, 8, 12 లాంటివి ఇస్తున్నాడు అనుకోండి, జాతకుడికి ఇంటిలో కూడా వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇంట్లో వాటర్ స్కేర్సిటీ ఉండటం లాంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు వాటరీ ఎన్విరాన్మెంట్ మన ఇంట్లో ఉండే ఆల్ కైండ్ ఆఫ్ వాటర్, అంటే వాటర్ ట్యాంకుల్ని వాటిని ఇండికేట్ చేస్తాడు. సో వాటర్ ట్యాంకులు లీకేజ్ ఉండడం కానీ, నీరు నిల్వ ఉండకపోవడం కానీ ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయని చెప్పచ్చు. అదేవిధంగా ఇతర గ్రహాలను కూడా మనం అన్వయించుకోవాలి. అదేవిధంగా ఇల్లు కొనుగోలు లేదా అమ్మకము అన్నప్పుడు రాసుల పాత్ర కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో రాసుల పాత్ర అన్నప్పుడు దీనిని ఎలా కన్సిడర్ చేస్తామండి అంటే, చతుర్థ భావము, చతుర్థాధిపతి కుజుడు, పర్టికులర్ గా మనకి కేపీలో అయితే కస్పల్ సబ్లాడు కూడా అని చెప్తాము. వీళ్ళు స్థిర రాశుల్లో ఉన్నారనుకోండి, యూజువల్ గా జాతకుడు ఒకే దగ్గర నివసించడానికి ఇష్టపడతాడు, తరచు ఇల్లు మారడానికి ఏమి ఇష్టపడడు అండి అతను. వీళ్ళు చరరాశుల్లో ఉన్నారనుకోండి, జాతకుడు తరచుగా ఇల్లు మారుతూ ఉండటం లాంటివి సంభవిస్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా కర్కాటకము, వృశ్చికము వీటిని మనం బహుపాద రాశులు, మల్టీపెడ్ సైన్స్ అని కూడా అంటాం. కాబట్టి ఒకవేళ చతుర్థ భావ సబ్లాడు ఈ రాశిలో ఉండటం కానీ, లేదా చతుర్థ భావ సిగ్నిఫికేటర్ ఈ రాశిలో ఉంటూ అతని దశ జరుగుతుండడం కానీ జరుగుతున్నప్పుడు జాతకుడు 2 కన్నా ఎక్కువ ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పచ్చు అనమాట. పర్టికులర్ గా కర్కాటకం మల్టీపెడ్ సైన్ అండి అది. సో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు జాతకుడు ద్విస్వభావ రాశుల్లో ఉంటే గనక. ద్విస్వభావ రాశులు అంటే మిథునము, కన్య, ధనుర్మీన రాశుల్లో సంబంధం కలిగితే చతుర్థాధిపతికి, చతుర్థ భావ సబ్లాడ్కి అండ్ దశాంతర దశలకి 1 కన్నా ఎక్కువ ప్రాపర్టీస్ అంటే 2 ప్రాపర్టీస్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి రాశి కనెక్షన్ చూడటం ద్వారా కూడా ఎటువంటి ప్రాపర్టీ జాతకుడికి ఉంటుంది అన్నది చెప్పచ్చు. ఇక చతుర్థ భావ సబ్లాడ్కి, చతుర్థాధిపతికి అండ్ కుజుడికి వీటితో పాటు జాతకుడు ఇప్పుడు ఏ దశలో అయితే ఇల్లు కొనుగోలు నిర్మాణం చేపడుతున్నాడో ఆ దశాంతర దశనాలు, ఒకవేళ వీళ్ళకి గనక 3 అండ్ 6, 8, 12 భావాల సిగ్నిఫికేషన్ వస్తే, అలా రావడంతో పాటు శని, రాహు, కేతు ఇలాంటి గ్రహాల వేద కూడా ఉంటే గనక స్థిరాస్తి మూలకమైన చిక్కులు, గృహ సంబంధమైన సమస్యలు, లాస్ ఆఫ్ ప్రాపర్టీ లాంటివి ఉంటాయని చెప్పొచ్చు అనమాట. కాబట్టి అది కూడా జాగ్రత్తగా గమనించాలి. లాస్ ని ఇండికేట్ చేస్తుంది ఆ కస్పల్ సబ్లాడు, భావాధిపతి అండ్ కారక గ్రహము ఇవేమైనా ప్రాపర్టీ లాస్ ని, చిక్కులని కూడా ఇండికేట్ చేస్తున్నాయి అన్న చూసుకుని ఆ ప్రాపర్టీ లాస్ లేదా చిక్కులు ఏ దశలో రావచ్చు జాతకుడికి, ఆ దశలో కేర్ఫుల్ గా ఉండటం అని చెప్పాలన్నమాట జాతకుడికి. సో మనం కొనుగోలు చేసేటప్పుడు కూడా దశాంతర దశలు ఏమన్నా 8-12తో కనెక్ట్ అయ్యన్నా, అలాంటప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుగోలు చేయటము, లాస్ అయిపోవడము, లేదా చీట్ చేయబడటం, రాహు సంబంధం కూడా ఉంటే ఇలాంటివి సంభవిస్తాయని చెప్పచ్చు అన్నమాట. ఇక 4వ సబ్లాడ్ ద్వారా మనము జాతకుడికి స్థిరాస్తి యోగం ఉందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత ఏ గ్రహాలు 4, 11, 12 భావాలకి సిగ్నిఫికేటర్స్ అయినాయి అన్నది గుర్తిస్తాం. అంటే 4, 11, 12 భావాలకి జాయింట్ సిగ్నిఫికేటర్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. సో వీళ్ళల్లో రియల్ గా ఎవరు ఇప్పుడు జాతకుడికి ఈ ఫలితాన్ని అనుభవంలోకి తీసుకురాబోతున్నారు అన్నది కూడా గుర్తిస్తాం. అంటే వీళ్ళల్లో ఏ గ్రహం యొక్క దశాభుక్తి అంతరలో జాతకుడు ఆ ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం అనేది చేస్తాడు అన్నది గుర్తిస్తాం ఫైనల్ గా మనం. సో దానిని బట్టి మనం ఎగ్జాక్ట్ గా ఏ టైంలో అతను ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం చేస్తాడన్నది పిన్ పాయింట్ చేసి చెప్పచ్చు. సో వాటిని స్టెప్ బై స్టెప్ చూద్దామండి ఇప్పుడు.